మాటలతో కాదు ఆటతో బరిలో గెలిసే మగతనం ఎవడుకుందో రమ్మను. మాటలతో కాదు ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవడుకుందో రమ్మను. మనకు ఆ గద షార్ట్ చూసుకుంటే ఆ టైంలో అంతే సోషల్ మీడియాలో కూడా ఈ బయోపిక్ ఎలాగే తీస్తున్నారు అని కొన్ని వచ్చాయి. నిజమేంటంటే తెలియదు కాబట్టి అలా మాట్లాడారు. చూడమే ఆటే నా పొగరు. స్టార్టింగ్ అంతా పూర్తిగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కనిపిస్తుంది, తర్వాత ఢిల్లీ చూపిస్తారు, తర్వాత ఆలోచన విధానం అంటే బుచ్చిబాబు గారు ఏ రకంగా ఆలోచిస్తారన్నది అంటే ఆ స్క్రిప్ట్ చదివేసరికి అనమాట ఇదా బుచ్చిబాబు గారు యాక్చువల్లీ ఆయన ఆలోచన ఎలా ఉంటుందా అనిపిస్తుంది. మీ జర్నీలు అంటే 19 yearsలో అవునండి. బాగా స్ట్రగుల్ కానీ లేకపోతే ఇది నేను మర్చిపోలేని సిచ్యువేషన్ అని చెప్పింది ఏదైనా ఉందా? ఏ ఇయర్ కానీ ఏదైనా? ఒకసారి జమ్మూ కాశ్మీర్లోనే పడుకుంటే నాతో పాటు చేసిన వాళ్ళే, కాకపోతే అప్పుడు మేము డ్యూటీలో ఉన్నాము, బర్ఫ్ స్లైడ్ అయిపోయి అనమాట. హ్యావ్యూస్ వెల్కమ్ టు వైబ్ విత్ రాజేష్. నేను మీ రాజేష్. సో ఈ ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకొచ్చా. బట్ ఈ మధ్యకాలంలో అంటే ఈ గత 1 week నుండి యూట్యూబ్ ఎక్కడ చూసినా ఒకే ఒక్క పేరు గట్టిగా వినిపిస్తుంది, పెద్ది. సో పెద్ది. సో థర్డ్ని అదే ఇంకా 4th అయితే రిలీజు, థర్డ్ నైట్ నుండి ప్రీమియర్స్ పడిపోతున్నాయి. బట్ ఆ పెద్ది మూవీలో కొన్ని క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. అందులోనూ మనకి రామ్ చరణ్కి ఓన్గా వాయిస్ చెప్పి అంటే స్లాంగ్ నేర్పించిన వ్యక్తి. సో ఒకవైపు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ వచ్చి సైనికులుగా, ఇప్పుడు మళ్ళీ ఇండస్ట్రీ వైపు సో ఈ అడుగులు ఎలా వెళ్తున్నాయి, ఎటువైపు వెళ్తున్నది, సో చిన్న తెలుసుకునే ప్రయత్నం అయితే. సో హాయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్స్ సో అండి. అంటే ఒక సైనికుడిగా మీ విధులు నిర్వహించుకుంటూ అవునండి. సో హ్యాపీగా అయిపోయింది. ఇంకా రిటైర్మెంట్ అండ్ టైం అందరికీ తెలిసిందే. ఊర్లు వెళ్ళాలి, పొలం చూసుకోవాలి, లేదంటే ఏదైనా బిజినెస్ పెట్టుకొని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని అనుకుంటారు. అవునండి. బట్ మీరు ఇండస్ట్రీ వైపు అడుగులేశారు. సో ఈ అడుగులేసిన అంటే చాలా ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉండి సక్సెస్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునండి. బట్ మీరు అడిగేసిన ఫస్ట్ మూవీనే బిగ్గెస్ట్ మూవీ రామ్ చరణ్ గారితో అవునండి. బుచ్చిబాబు గారి కాంబినేషన్. సో ఎలా వచ్చింది ఏంటి దాని గురించి చెప్తా? ఎలా వచ్చింది అనేసి అంటే కన్నా ముందు వాళ్ళు ఈ స్లాంగ్ కోసం ఎలా ట్రై చేశారు అన్నది, వాళ్ళు ఏం చేశారు అంటే మూవీ తరపు నుంచి వాళ్ళు ఏంటంటే చాలా సింపుల్గా ఎవరు దొరికితే వాళ్ళని తెచ్చి పెట్టలేదండి. చాలా ఆడిషన్స్ చేశారు, చాలా మందిని ట్రై చేశారు. పెద్ద పెద్ద ఉత్తరాంధ్ర సైడ్ రైటర్స్ని కూడా కన్సల్ట్ చేసి వాళ్ళతో కూడా డిస్కషన్ చేసి ఎవరైతే బాగుంటుంది అని చెప్పేసి అలాగా కూడా కాదని చెప్పేసి వాళ్ళ ముందు ఏం డిసైడ్ అయ్యారంటే, లేదు విలేజ్ నుంచి బయటికి వెళ్ళని వ్యక్తి అయితే స్లాంగ్ ప్రాపర్గా ఉంటుంది, ఆ స్లాంగ్లోనే ఉంటాడు, ఎందుకంటే అదే ఊర్లో బతుకుతున్నాడు కాబట్టి బాగుంటుంది అని చెప్పేసి అనమాట. మా విలేజ్ సైడ్ వచ్చి ఆడిషన్స్ చేశారండి. ఆడిషన్స్ చేసేటప్పుడు మా ఊరు అబ్బాయిలు 2 సెలెక్ట్ అయ్యారు. మా ఊర్లో ఒక అబ్బాయి అసలు అతను వ్యవసాయం చేసుకుంటుంటాడు, గేదెలు కాస్తాడు, ఎస్ఆర్రావు అనేసి. ఆ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. ఆ అబ్బాయితో పాటు మా బావమరిది కూడా 2 వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. కెమెరాస్ పెట్టేసి అనమాట. అంటే స్లాంగ్ కోసమే ఆడిషన్ జరుగుతుంది అనే టైప్లో కాకుండా అంటే కెమెరాస్ పెట్టేసి వాళ్ళకి తెలియకన్నా వాళ్ళతో మాట్లాడుతూ ఎవరు వీడియోలు తీసుకున్నారు, వాళ్ళకి తెలియదు, పర్సన్కి తెలియదు నా వీడియో తీస్తున్నారు, ఏదో మూవీ కోసం అనే సంగతి తెలియదు. ఏదో టాపిక్ రేజ్ చేసి ఏదో మాట్లాడుతూ అలా ఇచ్చేసి కొంతమంది చాలా చాలా ఊర్లు తిరిగారు అటు సైడ్, చూసారు. చూస్తే అందులో విజయనగరం సైడ్, శ్రీకాకుళం సైడ్ కాదు, విజయనగరం, సాలూరు ఆ సరౌండింగ్, బొబ్బిలి ఆ సరౌండింగ్ లో ఇచ్చేసారు. ఎందుకంటే ఆ బేస్డ్ మూవీ విజయనగరం నుంచి అలాగా ఒరిస్సా బార్డర్లో ఉన్న సాలూరు ఇది ఉన్నది కదా, ఆ బేస్డ్లోనే బ్యాక్డ్రాప్లోనే స్టోరీ నడుస్తుంటుంది, మూవీ నడుస్తుంది కాబట్టి ఆ ఏరియా నుంచి చూశారు. చూస్తే మా ఊరి నుంచి 2 అబ్బాయిలు వచ్చారు. వస్తే అందులో మా బావమరిది ఉంటే ఇంటి దగ్గర ఇష్టం లేదు మా బావమరిది ఇటు సైడ్ రావడం, ఎందుకంటే తను కువైట్లో ఉంటాడు యాక్చువల్లీ. ఓకే. కానీ తను కూడా లేదు ఇలా మూవీ అనేసి తెలిసేసరికి, లేదు నేనేమి చదువుకోలేదు అది ఏదో చెప్పేసి అనమాట స్లాంగ్ ఫిట్ అయిపోయాడు. వచ్చారు, ఇక్కడ ఉన్నారు. ఉన్న తర్వాత నేను అదే టైంలో రిటైర్ అయ్యి వచ్చా. ఇంటి దగ్గర ఇష్టం లేదు, మా ఫ్యామిలీ ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటుందండి. వచ్చిన తర్వాత వెళ్ళి సార్ని కలిసాం. సార్ మీరు 90s స్లాంగ్ అంటున్నారు,
వీళ్ళు అప్పుడు చిన్నపిల్లలు అసలు వీళ్ళు పుట్టనే లేదు. స్లాంగ్ కావాలంటే 90s చెప్తాం. కాకపోతే మా బావమరిది అయితే మాత్రం వీళ్ళకి కువైట్లో ఉంటాడండి, ఇంటి దగ్గర ఇష్టం లేదనేసి అంటే ఓకే అయితే తను పంపించావు, కానీ మీకు స్లాంగ్ కావాలంటున్నారు కాబట్టి ఒకసారి మీ చిన్నప్పుడు ఎలా మాట్లాడే వాళ్ళం ఏంటి అనేది అనమాట ఒకసారి చూడండి, నచ్చితే ఓకే, లేకపోతే అనేసి అంటే అప్పుడు కొన్ని డైలాగ్స్ ఇచ్చారండి. నెక్స్ట్ ఆర్మీలో కూడా కొంచెం స్టేజ్ షోలు అవి చేస్తుండేవాడిని. ఈ యాక్టింగ్ సైడ్ కొంచెం ప్యాషన్ అయితే ఉంది. వాళ్ళు చెప్పే డైలాగ్స్ అదే మోడ్యులేషన్లో కొంచెం చెప్పే విధానం ఒక మూవీటిక్గా ఎలాగైతే బాగుంటుంది స్లాంగ్తో కలిపి అలా చెప్పి ఇవన్నీ చేసేసరికి అనమాట చాలా బాగుంది, అసలు ఇది కదా ఒరిజినల్ స్లాంగ్, బాగుందని చెప్పి చెప్పారు ఫస్ట్. అంటే ఒకటి అప్పుడు సిచ్యువేషన్ బట్టి అనమాట కొన్ని డైలాగ్స్ ఇచ్చారు. నెక్స్ట్ అది ఒకటే పని చైనాకి ఆ డైలాగ్ ఒకటి చెప్తే అప్పుడు అనమాట చెప్పి వినిపించాం. ఓకే చాలా బాగుంది అన్నారు. ఆ గ్లిమ్స్లో రిలీజ్ అయింది కదా ఆ డైలాగ్. తర్వాత మీకు ఆడిషన్ పెట్టారా? ఆడిషన్ అంటే అదే ఆడిషన్ అండి. చాలా బాగుంది అన్నారు. తర్వాత అనమాట స్క్రిప్ట్లో కూర్చున్నాం, ఆ స్క్రిప్ట్ని స్లాంగ్లో రాయడం, స్లాంగ్లో రాస్తూ రైటర్ గారు ప్రకాష్ గారు ఉండేవారు. నెక్స్ట్ ఆయన అక్కడ రామన్ గారు, నేను కూర్చొని అనమాట ప్రతి సీన్ పైన కూర్చొని డిస్కషన్ చేసి కొన్ని పదాలు మన ఉత్తరాంధ్ర సైడ్ అన్నమాట కొన్ని పదాలు ఉంటాయి, ఆ పదాలని యాడ్ చేసి ఏది పెడితే బాగుంటుంది, ఏది పెట్టకపోతే బాగుంటుంది, నెక్స్ట్ అనమాట అందరికీ అర్థమయ్యే స్లాంగ్ ఉండాలి, అందరికీ అర్థం కూడా కావాలి కదా, అందు గురించి అనమాట ఆ రకంగా డిస్కషన్ చేస్తూ మొత్తం స్క్రిప్ట్ మొత్తం. సో ఆడియన్స్ కోసం ఏదైనా ఒక 2 డైలాగులు చెప్తారా? ఆడియన్స్ కోసం చెప్దామండి. 2 ఏంటి, మాటలతో కాదు ఆటతో బరిలో గెలిసే మగతనం ఎవడుకుందో రమ్మను, ఆటే నా పొగరు. సో అంటే చిన్న యాస్ కనిపిస్తుంది, అంటే ఒక 20 సంవత్సరాల క్రితం ఉండేది. అవునవునండి. సో ఇప్పుడైనా కొంచెం మారింది. ఊర్లో లాంగ్వేజ్ మారిపోయింది, స్లాంగ్ అప్పుడుది లేదు మొత్తం. ఎందుకంటే అందరూ బయట వెళ్తున్నారు, చదువుకుంటున్నారు అన్నీ అయ్యాయి కాబట్టి ఊర్లో ఇది మారిపోయింది. కానీ ముసలోళ్ళ దగ్గర ఉందండి, ఇప్పటికి కూడా ముసలోళ్ళ దగ్గర ఉంది. అందుకోసం నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఊరు వెళ్ళేటప్పుడల్లా కూడా ముసలోళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుండేవాడు. అంటే కొత్త పదాలు దొరుకుతాయి, ఆ స్లాంగ్ మీద ఇంకొంచెం పట్టు వస్తుంది. ఎందుకంటే అంటే ఇక్కడ ఈ లోకే అన్నారు సర్లే మనకు వచ్చినంతలో అలా వెళ్ళిపోదాం అన్నట్టు కాకుండా 100% న్యాయం చెయ్యాలి మనం జాయిన్ అయిన దీనికి మొత్తం. ఎందుకంటే అంటే చిన్న మూవీ కాదు, రామ్ చరణ్ గారిది 100 కోట్ల బడ్జెట్, పాన్ ఇండియా మూవీ. అందు గురించి అనమాట ఏదైనా సరే 100% మన ఎఫెక్ట్ అయితే మాత్రం పూర్తిగా ఇచ్చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ పెట్టి ఊరు వెళ్ళేటప్పుడు ముసలితో కొంచెం మాట్లాడుతూ గడిపేటప్పుడు కొన్ని పదాలు దొరుకుతుండే, ఆ పదాలను మళ్ళీ నోట్ చేసుకోవడం, అలా చాలా హార్డ్ వర్క్ దానిపైన. ఫస్ట్ రామ్ చరణ్ గారిని ఎప్పుడు కలిసారు? ఫస్ట్ రామ్ చరణ్ గారిని అయితే అంటే ఫేస్ టు ఫేస్ కలడం అయితే ఫస్ట్ షూట్లో మైసూర్లో కలిసామండి. నార్మల్గా ఆఫీస్కి వస్తుండేవారు, కాకపోతే ఒకరిని పరిచయం అలా చేసుకోలేదు, కానీ ఆఫీస్కి వచ్చేవారు, ముహూర్తం రోజు అక్కడ అలా నార్మల్ చూస్తుండేవాళ్ళం, సార్ దగ్గరికి వస్తుండేవారు, చూస్తుండేవాళ్ళం. కానీ ఫస్ట్ మేము కలడం అయితే మాత్రం మైసూరు ఫస్ట్ షెడ్యూల్లో కలిసాము. ఓకే, ఏమన్నారు చెప్పావా? అంటే ఇలా కొన్ని స్లాంగ్లు చెప్తున్నప్పుడు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా మన స్లాంగ్కి బాగా నవ్వుతారు అనమాట, ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా ఇష్టపడతారండి. చిరంజీవి గారు కూడా, చిరంజీవి గారు స్టేజ్ మీద అనేస్తారు. చిరంజీవి గారు అయితే మన స్టేజ్ మీద కూడా, అంటే లాస్ట్ బిఫోర్ సినిమా పక్కన పెడితే మొన్న కూడా ఏటంత వేటే స్లాంగ్ అంత మాట్లాడడం. అవునవును. సో రామ్ చరణ్ గారు ఏమన్నారు స్టార్టింగ్ చూసారు అంటే ఒక టెన్షన్ ఉండేదండి ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఏమో ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం కలవబోతున్నాం అనేసి ఒక టెన్షన్ ఉండేది. కానీ ఆయన రిసీవ్ చేసుకునే విధానం ఇవన్నీ చాలా క్లోజ్గా, చాలా ఫ్రీగా ఉంటారండి. మనం ఎలా మాట్లాడుకుంటున్నాం అలాగే ఉంటారు. ఆయన ఆ డిగ్నిటీ చూపించడం కానీ, ఆ హోదాను మన దగ్గర ఏదో ఇచ్చే అలాంటిది ఏమి ఉండదు, చాలా సింపుల్ మర్యాదగా రెండు కూర్చోండి అనేసి అంటారు, పక్కన చైర్ వేపిస్తారు, కూర్చుని పెట్టి అప్పుడు అనమాట డైలాగుల పైన అనమాట డిస్కషన్ చేస్తున్నా. ఏదైనా ఒక డైలాగ్ అనమాట స్లాంగ్లో చెప్పేసరికి అనమాట కొంచెం ఎంజాయ్ చేసేవారు, నవ్వేవారు. ఎందుకంటే మనకు కొంచెం అదొక ఫ్లేవర్ వస్తుందండి, దాన్ని ఎంజాయ్ చేసేవారు. నెక్స్ట్ మన స్లాంగ్ మనం చెప్పే దీనికన్నా ఆయన చెప్తే ఉంటుంది చూడండి, అది
చాలా బాగుంటది. నాను పెద్ది సారో ట్రైలర్లో చూసారా ఎంత అందంగా ఉంటుంది. సో జనరల్గా అంటే ట్రైలర్లో దీంట్లో మనం చూస్తే అంటే కంప్లీట్గా ఈ పెద్ద మూవీని మనం ఒకే యాంగిల్ని చూడలేకపోతున్నాం, ఎందుకంటే మల్టిపుల్ లేయర్స్ కనిపిస్తున్నాయి. అవునండి. అండ్ దాంట్లో ఒకటి ఎక్కువగా మన అంటే శ్రీకాకుళంలో కోడి రామమూర్తి అని ఒక వ్యక్తి ఉండేవారు. అవునండి. సో ఆయన ఎలా ఉండేదంటే ఆయన ఏనుగును కూడా మీద నిల్చొని పెట్టుకునేవాళ్ళు, అంత గంభీరంగా ఉండేవారు, అంత ఇది. మనకు ఆ గద షార్ట్ చూసుకుంటే ఆ టైంలో అంతే సోషల్ మీడియాలో కూడా ఈ బయోపిక్ ఎలాగే తీస్తున్నారు అని కొన్ని వచ్చాయి. సో దానికి అక్కడ ఏమైనా డిస్కషన్ వచ్చిందా షూట్లో కానీ వాళ్ళ మీ రైటింగ్ దగ్గర కానీ? అంటే ఆయన బయోపిక్ అయినా లేదండి, ఆయన బయోపిక్ మూవీ అయితే కాదు. లేదు, ఆయన స్టోరీతో ఈ మూవీకి ఏమి సంబంధం లేదు. కానీ ఏంటంటే ఒక ఆయన ఇన్స్పిరేషన్తో కోడి రామమూర్తి నాయుడు అనేవాడు ఈ ఏరియాలో ఒక మల్లయోధుడు ఉండేవాడు. ఆయన ఇన్స్పిరేషన్తో ఆయన శిష్యుడు ఒకరు అనమాట. ఓకే, మూవీలో అంటే కుస్తీని అనమాట ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నారు, నేర్పిస్తున్నారు అనే ఒక దీంట్లో మూవీ ఇది ఉంటుంది. కానీ కోడి రామమూర్తి నాయుడు స్టోరీ కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ అలా ఏమి అదే చాలా మంది అప్పుడు అలాగే అన్నారు. కాకపోతే ఏంటంటే ఆయన పేరు మీద ఒక కుస్తీశాల మాత్రం ఒక అఖాడా మాత్రం మెయింటైన్ తీయాలంటే ఆయన ఒక పెద్ద సినిమానే అవుతుంది, ఎందుకు చిన్న క్యారెక్టర్లు పెట్టినారని కూడా చాలా విమర్శలు వచ్చాయి. బట్ తెలియదు, బయటికి తెలియదు కాబట్టి, అసలు నిజమేంటంటే తెలియదు కాబట్టి అలా మాట్లాడుతాం. సో అంటే కమ్ టు ది పెద్ద చూసుకుంటే మనకి స్టార్టింగ్ అంతా పూర్తిగా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కనిపిస్తుంది, తర్వాత ఢిల్లీ చూపిస్తారు, తర్వాత రెజ్లింగ్ అనుకుంటా అది కుస్తీ కూడా అది చూపిస్తున్నారు. అంటే ఏంటి బుచ్చిబాబు గారు ఆడియన్స్కి ఏం చూపించాలనుకుంటారు? ఎందుకంటే మల్టిపుల్ లేయర్స్ కనిపిస్తున్నాయి అందులో. ఒకటండి, ఆయన ఆలోచన విధానం అంటే బుచ్చిబాబు గారు ఏ రకంగా ఆలోచిస్తారన్నది, అంటే ఆ స్క్రిప్ట్ చదివేసరికి అనమాట ఇదా బుచ్చిబాబు గారు యాక్చువల్లీ ఆయన ఆలోచన ఎలా ఉంటుందా అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్గా మనం కమర్షియల్ మూవీస్ చూస్తుంటాము, చాలా మట్టుగా మార్కెట్ అవుతుంటాయి. కానీ ఒక ఆ మట్టిలో నుంచి ఆ మట్టిదనం ఒకటి ఉంటుంది చూడండి, ఆ ఫ్లేవరు, దాన్ని తీసుకొని కథ రాయడము అనేసి అంటే మాత్రం చాలా ప్రౌడ్గా ఉంటుందండి. అది అందులోనూ మన ఏరియా, మా విలేజ్ సైడు ఆ ఏరియా మూవీ అనేసరికి అనమాట ఇంకా చాలా గర్వంగా ఉందండి. అంటే ఇది ఏమైనా రియల్ స్టోరీయా లేకపోతే ఎంత అలా అలా యాడ్ చేసుకొని రాసుకున్నారా? లేదండి, రియల్ స్టోరీ ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఆయన మన ఇంటర్వ్యూలోను కూడా చెప్పారు, వాళ్ళ ఊరి సైడ్ ఒక పెద్ది అనే పైల్వాన్ కాదు, ఒక క్రికెట్ ఆడుతుండేవాడు. క్రికెట్ ఆడేవాడు, వేరే గేమ్లో ఆడుతుండేవాడు అంట, సారీ వేరే గేమ్లు కూడా ఆడుతుండేవాడంట. తన్ని ఒకటే ఇన్ని గేమ్లు ఆడుతుంటాడు అని చెప్పేసి అనమాట. దానిపైన ఒక కథ రాసుకుందాం, తన పేరు కూడా పెద్ది, ఆ పెద్ది అనే ఒక కథ రాసుకుందాం అని చెప్పేసి అలా రాసుకున్నానని అన్నారు. కానీ హీరో క్యారెక్టర్ వరకు ఆయన అలా రాసుకున్నా సరే, ఆయన ఎంచుకున్న ఆ రూరల్ బ్యాక్డ్రాప్, ఆ కల్చరు, ఆ మూవీలో ఆయన చూపించింది అనమాట ఇప్పటికీ కూడా ఉన్నదండి. అప్పుడు 90s కాదు, ఇప్పుడు కూడా ఆ కల్చర్ ఉందన్నమాట, ఆ ట్రైబల్ అది ఆయన రాసుకున్న విధానం మాత్రం ఉంది. ఆ స్పోర్ట్స్ మ్యాన్ అనమాట ఈ రూరల్తో మిక్స్డ్ చేసి అనమాట ఆయన ఈ విలేజ్ నెక్స్ట్ అనమాట హీరో తాలూకా హీరోయిజం, ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చాలా చక్కగా రాశారు. ఆయన రాసుకునేది అనమాట 100% అనమాట స్క్రీన్ మీద అనమాట వచ్చేటట్టు అనమాట చాలా చక్కగా చేశారు. మీకు కంప్లీట్గా తెలుసా స్టోరీ మొత్తం? అంటే ప్రతి లైన్ చూసారు అంటే ఎందుకంటే అంత స్టార్టింగ్ నుండి మీరు ఇన్వాల్వ్ అవునండి. స్క్రిప్ట్ అప్పటి నుంచి దగ్గర ఒక 2.5 years పైనే. 2.5 years ఉండిపోయారు. స్క్రిప్ట్ అప్పటి నుంచి ఉన్నామండి. సో మరి 2.5 years దానికోసం ఉన్నారు కాబట్టి మరి రెవెన్యూ విషయం ఎలా వచ్చింది? రెవెన్యూ పర్లేదంటే బాగానే ఇచ్చారండి, అనుకున్నది అనుకున్నట్టు ఇచ్చారు. అనుకున్నవి ఇచ్చేస్తారు. అంటే సాటిస్ఫాక్షన్ ప్యాకేజ్ సాటిస్ఫై. అసలు ఇది ఎక్కడ కనబడుతుందండి, వాళ్ళతో వర్క్ చేసి అది 1-2 days కాదు, 2.5 years అనమాట వాళ్ళతో ట్రావెల్ అయ్యే ఆ ఛాన్స్ వచ్చింది అనేసి అంటే అక్కడ దాని పక్కన రెమ్యూనరేషన్ ఎంత పెట్టినా సరే అది కనిపించదు, అది తక్కువ. రైట్, మీకు ఇప్పుడు ఆ రెమ్యునేషన్ కూడా పెద్ద అవసరం లేదేమో, చక్కగా రిటైర్ అయ్యి వచ్చారు కాబట్టి ఆల్రెడీ ఉంటాయి. సో ఎనీవే అదైతే పక్కన పెడితే మీరు ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశారు? 19 years. 19 years చేశారు దాంట్లో. సో ఇంకా
అంటే సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది ఉండిపోమని అంటారు కదా. లేదు, నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వచ్చాను. ఓకే. ఇంకా నేను సర్వీస్ చేయాలంటే 32 ఇయర్స్ వర్క్ చేయొచ్చు. ఇప్పుడు ఆర్మీ జీడీ ఆర్మీ జీడీ. జీడీనా? జీడీ. సో ఎలా ఉండేది సార్, అంటే మీ ఉన్న ఆ పర్టికులర్ ఆ టైంలో సో ఎలా నడిచింది? ఏమైనా మీరు చూసిన యుద్ధాలు కావచ్చు కదా సంబంధించిన ఆర్మీలోనే ఉంటుందండి, బాగానే ఉంటుంది. డేంజర్ సిచ్యువేషన్స్ ఉంటాయి, అవి ఇవి డిఫరెంట్ ఏరియాలకు వెళ్తుంటాం. కొన్ని ఏరియాలు ఏంటంటే వీళ్ళు అంటే ఉగ్రవాదుల కన్నా క్లైమేట్తో ఎక్కువ ఫైట్ చేయవలసి ఉంటుంది. 0 డిగ్రీ అటువంటి ఏరియాలు కూడా వెళ్ళాం. నెక్స్ట్ అనమాట ఈ ఆర్టికల్ 370 రద్దు చేసే టైంలో అప్పుడు అక్కడే ఉదంపూర్లో ఉన్నాం, జమ్మూ కాశ్మీర్లో. అప్పుడు డిప్లై చేశారు బార్డర్లో, అప్పుడు అక్కడ కూడా ఇచ్చేసాం. అలాగేనండి, అన్నీ ఉంటాయండి ఆర్మీలో. ఏంటంటే అన్నీ ఉంటాయండి, ప్రతి ఒక్క సిచ్యువేషన్ని కూడా చూస్తుంటాం. హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి, మనకు మనమే మోటివేషన్ చేసుకుని మనకు మనమే ధైర్యం చెప్పుకునే సిచ్యువేషన్స్ వస్తాయి. అక్కడ ఎవరు ఉండరు, మనమే ఇచ్చేసుకోవాలి. అటువంటివి కూడా ఏదన్నా ఫస్ట్ జీడీకే ఉంటారు, ఫస్ట్ జీడీ వాళ్ళు ముందు ఉంటారు. అలా అనేసేం కాదండి, అంటే ఒకటి బయటికి మనకేం తెలీదు, అంటే ఈ జీడీ వాళ్ళు ఫ్రంట్ ఉంటారు వీళ్ళు అనేసి ఏం ఉండదు. అవి ఏంటంటే జీడీ టెక్నికల్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ వర్కుల కోసం పెట్టిన గ్రేడింగ్ అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటేనండి. ఏ ప్రొఫెషన్ అయినా యుద్ధం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ ట్రేడ్ ఏంటి వాళ్ళు దాన్ని బట్టి అనమాట వాళ్ళు చేస్తుండాలి, అంతే తప్పనమాట. అందరూ ఉంటారండి. జీడీ ముందు ఉంటాడు అంటే ఓన్లీ యుద్ధం అనేసి అంటే గనపట్టుకోవడం కాల్చడం కాదు, దానికి సంబంధించిన అప్పుడు రాజుల టైంలో అనమాట యుద్ధాలంటే అలాగుండేవి. కత్తులు పట్టుకుండేవారు, వెళ్ళేవారు, ఫేస్ టు ఫేస్ అనమాట ఫైట్ చేసేవారు. ఆ తర్వాత అనమాట స్టార్టింగ్. ఇప్పుడు యుద్ధం అంటే అది కాదండి, ఇప్పుడు అంతా టెక్నాలజీ వచ్చింది. మొన్న ఆపరేషన్ సింధూర్ కూడా మీరు చూసారు, వాళ్ళు అక్కడే ఉన్నారు, మనం ఇక్కడే ఉన్నాం. వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళ అక్కడ వెళ్తుంది, అక్కడ అనమాట ఫినిష్ చేసుకొని అనమాట వచ్చేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్ అంటే వెళ్ళారు, ఎవరికి తెలియకన్నా వెళ్ళి అనమాట చేసుకొని వచ్చారు. నెక్స్ట్ అనమాట ఇప్పుడు అంతా ఎయిర్ స్ట్రైక్ అయిపోయింది. అందు గురించి అనమాట యాక్చువల్లీ నేను చేసిన డిపార్ట్మెంట్ ఏంటంటే ఎయిర్ డిఫెన్స్ అండి. ఎయిర్ స్ట్రైక్ జరుగుతుంది కదా, మిసైల్స్ అవనియండి, డ్రోన్లు, ఎయిర్ క్రాఫ్ట్లు, యుద్ధ విమానాలు ఇటువంటివన్నీ వస్తాయి కదా, వాటిని డిఫెండ్ చేయడం మా డిపార్ట్మెంట్ తలకు. వాటిని పడగొట్టడం, గాల్లో నుంచి ఏదొచ్చినా సరే దాన్ని డిపెండ్ చేయవలసిన బాధ్యత మా డిపార్ట్మెంట్. మాక్సిమం ఎన్ని కిలోమీటర్ల ముందు మనం గుర్తిస్తారండి అది ఎయిర్లో వచ్చినవి? అది రాడార్స్ ఉంటాయండి, ఒక్కొక్క దీనిది ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది. దాన్ని బట్టి అనమాట గుర్తించి అనమాట ఈ యాంగిల్లో వస్తుంది, ఇన్ని డిగ్రీల్లో వస్తుంది అని చెప్పేసి అనమాట దానికి సంబంధించిన గన్స్ ఉంటాయి, రాడార్స్ ఉంటాయి. అవి వాటిని ఐడెంటిఫై చేసిన తర్వాత అనమాట అట్లనే. సో జనరల్గా అంటే మొన్న సింధూర్తో ఎక్కువగా ఆ ఎయిర్ డిపార్ట్మెంట్ మొత్తం అందరికీ అర్థమైనట్టుంది, ఎందుకంటే ఎక్కువ ఇంపాక్ట్ చేసింది అదే. అవునండి, వెళ్ళారు, కాల్చుకొని వచ్చేసారు చాలా. లేకపోతే అప్పుడు జరిగిన దీనికైతే చాలా నష్టం జరగవలసింది. యాక్చువల్లీ మన డిఫెన్స్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల అనమాట చాలా మనకైతే ఇక్కడ ఏమీ ఆ ఎఫెక్ట్ రాలేదు. మనం చక్కగా ఎవరి ప్రొఫెషన్లో ఎవరి వర్క్లు వాళ్ళు చేసుకుంటున్నారు. యుద్ధం జరుగుతున్నా సరే అక్కడ ఇక్కడ మాత్రం చేసుకున్నాం. ఎందుకనేసి అంటే మెయిన్ కారణం ఏంటంటే ఎయిర్ డిఫెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల అది. సో కొన్నిసార్లు అంటే ఇప్పుడు మన డిపార్ట్మెంట్ కదా, ఇప్పుడు ఆర్మీ వాళ్ళే కాకుండా సిఆర్పిఎఫ్ అని, సిఎస్ఎఫ్ అని, అంటే బిఎస్ఎఫ్ అని ఇలా ఉంటాయి. సో ఎక్కువగా సిఆర్పిఎఫ్ మీద మనకి ఎక్కువ దాడులు చూసాం. ఓకే. సో మనకి జమ్మూ దగ్గర బ్లాస్ట్లు కానీ ఇంకోటి ఎక్కువగా సిఆర్పిఎఫ్ అనే దళాల మీద ఎక్కువ జరిగాయి. సో అప్పుడు అంటే యాజ్ అ సోల్జర్గా మీ ఫీలింగ్ ఏంటి, ఎలా ఉంటుంది? అంటే ఇలా ఒక డిపార్ట్మెంట్ జరుగుతుంది, మరి మన డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా అని ఏమైనా ఉంటుందన్నా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఎవరైనా సరే జవాన్ అండి. అది ఆర్మీ కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, సిఆర్పిఎఫ్ కావచ్చు, లేకపోతే మన స్టేట్ పోలీస్ కావచ్చు, ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపాయి అంటే సిపాయి. అందరూ దేశం కోసమే పనిచేస్తున్నారు. ఎవరికి ఇచ్చిన టాస్క్ అనమాట వాళ్ళు
ఫుల్ఫిల్ చేస్తుంటారు. ఎవ్వరం చేసినా సరే దేశం కోసమే పనిచేస్తున్నాం, దేశ రక్షణే ఫస్ట్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ అనమాట ఆ డిపార్ట్మెంట్లో అనేసి అంటే అండి ఒకటండి, వాళ్ళు కూడా టార్గెట్ ఎక్కడ చేస్తారంటే ఎక్కడ మనకి వీక్ పాయింట్ దొరుకుతుంది, ఎటువంటి సిచ్యువేషన్ అలాగనేసి అనమాట. సిఆర్పిఎఫ్ వీక్ అనేసి కాదు, అదేంటంటే ఆ మూమెంట్ని క్యాచ్ చేసుకుంటారండి వాళ్ళు. ఏంటంటే అప్పుడు బస్సులో ట్రావెల్ అవుతున్నారు, ట్రావెల్ అయ్యేటప్పుడు ఏమవుతుంది అంత ఎలాంటిగా ఉండరు, కొంచెం ఫ్రీగా మాట్లాడుకోవడం, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి షిఫ్ట్ అవుతున్నారు, రోడ్ పైన వెళ్తున్నా ఇక్కడ ఏం జరగకపోవచ్చు అనేసి ఒక దీంతో ఉంటారు. ఆ టైంలో వాళ్ళు ఇచ్చేయడం ఓన్లీ సిఆర్పిఎఫ్ అనేసి కాదండి, ఎక్కడైనా సరే వాళ్ళు ముందు సెర్చ్ చేస్తారు, వాళ్ళు ఇది చేసుకుంటారు. వీక్ పాయింట్ ఎక్కడైనా ఆ ప్లేస్ దొరుకుతుంది అనేసి అంటే ఆ పైన దానిపైన వాళ్ళు టార్గెట్ చేయడం ఇచ్చేస్తారు. కానీ ఏంటంటే చాలా మటుకు ఏంటంటే ఎలాంటి ఉంటుంటాయి కాబట్టి చాలా వాళ్ళ వేసే ప్లాన్లు కొన్ని సక్సెస్ కావు, ఇదైపోతుంటాయి మన ఉండడం వల్ల, ఎలాంటిగా ఉండడం వల్ల. నెక్స్ట్ ఏదైనా సెక్యూరిటీ అనండి, అంటే 24 hours అదే మైండ్ సెట్లో ఉండాలి. మనం చాలా మట్టుగా జేఎండ్కే ఆ ఏరియాలో ఉండేటప్పుడు మనం ఏ వర్క్ చేయని ఫ్రీగా ఉండి లేకపోతే అనమాట డ్యూటీ దిగిపోయి నువ్వు క్వార్టర్కి వెళ్ళిపోయినా ఏం చేసినా సరే ఒక మైండ్ థాట్ అనమాట, ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అని ఒక మైండ్ సెట్లో అన్నైతే మాత్రం ఉంచుతాం. అందు గురించి అనమాట ఎప్పటికప్పుడు ఎలా ఎక్కడైనా ఇప్పుడు ఫ్యామిలీస్కి కూడా పిల్లలకు కూడా ఫ్యామిలీ క్వార్టర్ ఏరియాకి వెళ్ళి అనమాట అక్కడ డెమోలు కూడా చేసి చూపిస్తుంటారు. ఓకే, సో దాన్ని వస్తే ఎలా ఉండాలి, ఎలా మిమ్మల్ని మీరే ఆ టైంలో ఎవరు ఉండరు, మీ హస్బెండ్ అక్కడ డ్యూటీలో ఉన్నారు, అప్పటికప్పుడు అనమాట ఏమైనా జరిగింది, ఎవరైనా వచ్చారు, ఏదో ఒకటి జరిగింది, అలా జరగదు. కానీ జరిగితే మీరేం చేయాలనేది అనమాట అప్పటికప్పుడు అనమాట వాళ్ళకి డెమో చేసి చూపించడం, వాళ్ళకి ప్రాక్టీస్ చేయించడం, ఇలాంటివి అనమాట చాలా జరుగుతుంటాయి. అందు గురించి అనమాట ఫ్యామిలీస్ కూడా చాలా మెంటలీ స్ట్రాంగ్గానే ఉంటారు. సూపర్ అన్న. సో అంటే మీరు చూసుకుంటే 19 years అన్నారు కదా, అంటే మీ స్టార్టింగ్ టైంలో ఖచ్చితంగా ఫోన్లు కూడా పెద్దగా ఉండవేమో. ఫోన్లు లేవండి కదా, ఓన్లీ ల్యాండ్ లెటర్స్ రాసి. సో అంటే ఆర్మీకి వెళ్ళారంటే చాలా భయం ఉండేది అప్పట్లో. ఇప్పుడు అనుకో ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ వచ్చింది, దేశం కోసం మనం చేయాలని చాలా మంది యూత్ ట్రై చేస్తున్నారు. బట్ ఆ టైంలో ఒకళ్ళు వస్తే చాలు ఆర్మీలోకి తీసుకుంటాం అనేవి. సో మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా పంపించడానికి? పేరెంట్స్ ఒప్పుకున్నారండి. పేరెంట్స్ ఒప్పుకోపోవడం అంటే ఒకటండి, పేరెంట్స్ ఒప్పుకోరు అనడానికి అనమాట అంతగా బాగా బతికిన ఫ్యామిలీ అంటే గౌరవంగా బతికిన ఫ్యామిలీయే, కానీ ఫైనాన్షియల్గా అంత ఇదేం లేదండి. ఒకటి ల్యాండ్ ఉండేది, భూములు ఉన్నాయి, తాతలు సంపాదించిన భూములు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఆ భూముల మీదే బతుకుతున్నాం. కానీ అవేంటంటే వాటర్ సోర్సెస్ ఉండేవి కాదు, ఓన్లీ వర్షాధారణ మాత్రం ఉండేది. వ్యవసాయం తప్ప ఇంకొక ప్రొఫెషన్ అనేది అనమాట ఎవరికి తెలీదు, ఎవరికి రాదు. ఎంతైనా వ్యవసాయం మీద బతకడమే, పండితే పండింది, పండకపోతే పండదు. మేము చిన్నప్పుడు అటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం. అంటే తినడానికి కూడా తిండి లేక అనమాట ఆ రాగి జావ తాగి బతకడం, లేకపోతే ఓదలు గంటలను తిని అనమాట బతకడం. మీ పెద్ద అయినంత వరకు చదువుకునేటప్పుడు క్యారేజ్ కూడా ఉన్న ఓదన్నం గట్ట పట్టుకొని వెళ్తుండేవారు. అవి ఇప్పుడు పశువులకు కూడా వేయడం మానేశారు. ఇప్పుడు పశువులకు కూడా రైస్ వేస్తున్నారు తప్ప దాని అంటే అటువంటి సిచ్యువేషన్ ఆ టైంలో ఉండేది. కాబట్టి మెయిన్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ అండి. దానివల్ల ఏంటంటే ఒకటి దేశానికి ఏదో చేద్దామన్న థాటు అప్పుడు లేకపోయినా సరే పట్టుకూటు కోసం వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం ఒక 60 above అనమాట జాబ్ కోసం వెళ్ళలేనండి. దేశంకి ఏదో చేద్దామనే కన్నా మనకు మనం ముందేదో చేసుకుందాం. ఎందుకని అంటే సొసైటీలో నీకు ఒక గుర్తింపు రావాలన్నా సరే ఏదో ఒక వర్క్ చేయాలి, జాబ్ చేసుకోవాలనే దీని మీద ఉంటారు. కాబట్టి ముందు జాబ్ పరంగా వెళ్తారండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ట్రైనింగ్ ఉంటుంది చూడండి, ఆ ట్రైనింగ్ని తీసుకున్న తర్వాత అనమాట ఆడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సోల్జర్గా మారుతాడు. తర్వాత దేశభక్తి వస్తుంది. పూర్తిగా జవాన్గా మారిన తర్వాత అనమాట అప్పుడు ఈ జాబు ఇదంతా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. సో దేశభక్తి. సూపర్. సో ఎంటైర్ మీ జర్నీలో అంటే 19 yearsలో అవునండి బాగా స్ట్రగుల్ కానీ లేకపోతే ఇది నేను మర్చిపోలేని సిచ్యువేషన్ అని చెప్పింది ఏదైనా ఉందా? ఏ ఇయర్ కానీ ఏదైనా అంటే చాలా ఉన్నాయండి. అంటే ఒకసారి జమ్మూ కాశ్మీర్లోనే
పడుకుంటే నాతో పాటు చేసిన వాళ్ళే, ఉమ్. కాకపోతే అప్పుడు మేము డ్యూటీలో ఉన్నాము. బర్ఫ్ స్లైడ్ అయిపోయి అనమాట, ఒక 11 మంది వరకు చనిపోయింది. చనిపోయారండి. అయ్యో. అంటే ఉన్నట్టుండి బర్ఫ్ స్లైడ్ అయిపోద్ది, ఉమ్. అది ఒకటి జరిగింది. అంటే కొండ. మంచు జారిపోద్ది, ఉమ్. మంచు జారిపోయి కప్పేస్తుందండి. ఓకే. అలా జరిగింది. నెక్స్ట్ అనమాట ఆ వెహికల్ ఒకటి మిస్బ్యాలెన్స్ అయ్యి వెళ్తుండగా అనమాట మా యూనిట్దే ఉమ్. వాళ్ళు కింద పడిపోయి చనిపోయడం. అసలు ఆ లోయల్లో పడితే తీయడానికి చాలా రోజులు పట్టేద్దాం, తీయడానికి. తీయడానికి వెళ్ళేసరికి అనమాట బాడీలు కూడా అటువంటి చాలా ఉమ్. జరిగింది. కాకపోతే అంతేనండి, అక్కడ చూసినప్పుడు సిచ్యువేషన్ భయం వేస్తుంది కదా. భయం అంటే వేస్తుంది. ఫ్యామిలీ ఉండాలి కదా, హం? ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీకి మనం ఉండాలి అని ఉంటది కదా. తప్పదని కొన్ని అంతే ఉమ్. సిచ్యువేషన్స్. ఒకటి అటువంటివి చూస్తే కొంచెం అంటే జరగకూడదు, బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే- రెండోది ఆపరేషన్ పరంగా వచ్చేసరికి అనమాట అప్పుడు మాత్రం భయం ఉండదండి. ఉమ్. ఒకవేళ ఒక ఆపరేషన్లో పాల్గొవలసి వచ్చింది, లేకపోతే ఒక యుద్ధం లాంటిది ఏదైనా దాన్ని సెన్స్ అంటే అనమాట వాళ్ళకి తెలుసండి. ఉమ్. మనం ముందుకెళ్తే అనమాట మనం వాళ్ళని కాలుస్తున్నామంటే వాళ్ళు మనల్ని కాలుస్తారు, ఎవరికొకరికి ఇంజరీ అవుతుంది అని తెలుసు. కానీ ఏంటంటే తెలిసినా సరే అనమాట ముందుకే వెళ్తారు, ఉమ్. అనుకున్నది అనమాట సాధించుకొస్తారు. లేదా వాళ్ళైనా సరే ప్రాణాలు అర్పించడం ఏదంతా చేస్తారు, కానీ కాకపోతే ఏంటంటే ఆ కమిట్మెంట్తో ఉంటారు. అంతేగాని వెనక్కి తగ్గడానికి అనమాట ఇది అవరు. ఉమ్. రూల్కి చెప్పాలనేసి అంటే ట్రైనింగ్ టైంలో చాలామంది పారిపోవడానికి ఆలోచిస్తారు. చూస్తారు. ఎందుకంటే కొడతారండి. ఉమ్. ఇప్పుడు కొంచెం తక్కువైంది, కొడతారు. కాకపోతే ఏంటంటే కొడతారు, తిడతారు, అన్నీ ఉంటాయి. ఉమ్. ఫుల్ మెంటలీ ఫిజికలీ టార్చర్ ఉంటుంది. హే ఎందుకు బతికి అమ్మ బంగారులాగా ఉండాలి అమ్మ, ఇది కాకపోతే ఇంకొక రాగం బతకలేమా, ఎందుకు వచ్చింది వెళ్ళిపోదాం అనే థాట్లో ఉంటారు. థాట్కి వస్తారు. చాలా మంది ఉంటారు కదా. వస్తారండి, చాలా మంది వెళ్ళిపోదాం అనిపిస్తుంటారు. కాకపోతే ఏంటంటే అదంతా ట్రైనింగ్లో ఇన్వాల్వ్మెంట్ అండి, దాన్ని మనం తప్పుపట్టలేము. నీకు అంత దీనిగా అన్నీ చక్కగా నీ దగ్గరికి తీసుకొచ్చారనమాట, ఇది తిను చక్కగా రెస్ట్ తీసుకొని అంటే వాడు ఇంకేమి అవును. స్ట్రాంగ్ అవుతాడు. అవును. నీకు ఆ ప్రెజర్ ఉంటేనే మెంటలీ ఫిజికలీ అది మనిషిని స్ట్రాంగ్ చేస్తుంది, ఒక సోల్జర్గా మారడానికి అలా చేస్తారు. కానీ 2 దెబ్బలు పడితే పారిపోవలసిన వాడు అనమాట ఒక ఆపరేషన్లో ప్రాణాలను కూడా ఇచ్చేయడానికి అనమాట ముందుకే వెళ్ళిపోతున్నాడు అనేసి అంటే ఎంత చేంజింగ్ వస్తుంది చూడండి. ఇది జరిగేటప్పుడు అనమాట మాకేంటి ఎక్స్ట్రా ఇంక్రిమెంట్ ఇవ్వండి, ఏదైనా ఒక ఎక్స్ట్రా వర్క్ ఏదైనా జరిగిందంటే ఓటీ రాయాలనేసి అనమాట చాలా జాబుల్లో చూస్తున్నాం. అవును. కానీ ప్రాణం ఎవరు ఇచ్చేస్తారండి. అదే కదా, కొన్ని గంటలు వర్క్ చేయాలంటేనే నువ్వేదో అడుగుతున్నావు. ఒకటి చాలామంది అప్పుడప్పుడు కామెంట్స్ గట్ట వస్తుంటాయి, సోల్జర్ ఒకవేళ సహిద్ అయిపోయినా సరే ఏముంది, డబ్బుల కోసం ప్రాణాలు ఎవరు కదండి, ఎవరుగా కష్టపడి డబ్బుల కోసం కష్టపడగలరు, కష్టపడతాం. ఇంకాకపోతే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి డబ్బుల కోసం, కానీ ప్రాణాలు ఇస్తున్నారు అనేసి అంటే ఆ క్షణంలో డబ్బులు ఇవన్నీ చూడరండి. ఫ్యామిలీ కనిపించదు, ఓన్లీ దేశం కనిపిస్తుంది. అంటే అక్కడ ఏంటంటే అదొక ఇన్సల్ట్ కనిపిస్తుంది అండి. ఇక్కడ తగ్గాము అనేసి అంటే మనం చేతగాని వాళ్ళం, చనిపోయినా పర్లేదు కానీ అడుగు ముందుకేద్దాం అనే ఒక కమిట్మెంట్తో అలా తయారు చేస్తారండి. ఆ మోటివేషన్ ఏంటి, అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ చావులు, ఈ బంధాలు, ఇటువంటివన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయండి. ఓకే. ఆ మోటివేషన్ టైంలో అలా అందుకని ఇండియన్ ఆర్మీ ఇంత స్ట్రాంగ్ ఉంది, స్ట్రాంగ్ ఉంటుంది. సో ఓకే. అండ్ అంటే ఇప్పుడు మీరు వాలంటరీ లెటర్ తీసుకున్నారు. అవునండి. సో ఎందుకు, ఏ రీజన్ చెప్పారు? అంటే రీజన్ అంటే ఒకటండి, 15 years అయితే మాత్రం కంపల్సరీ చేయాలి. అవును. పెట్టింది కూడా అందుకోసమే మినిమం 15 years అనేసి అంటే అనమాట. ఆ ఫిజికలీ అదంతా ఉందన్నమాట. అక్కడికి వచ్చేసరికి అనమాట మనిషి కొంత డౌన్ అవుతారు, కొంత బాడీ కూడా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే అంటే డైలీ ఎక్సర్సైజ్లు ఇవన్నీ డ్యూటీలు ఇవన్నీ ఉంటాయి. అందుకోసం అనేసి ఆ 15 years పెట్టారు. కానీ 15 years తర్వాత అనమాట ఒకవేళ మనం వెళ్ళిపోవాలంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవచ్చు. కానీ అది కూడా ఏంటంటే అంత సింపుల్ పంపించారండి. నేను 15 నుంచి ట్రై చేస్తే నేను 19కి నాకు ఓకే అయింది. 4 years పట్టింది. రిక్వెస్ట్ లెటర్లు పెట్టడం, సరే అలా ఓకే. అంటే చేసాం కొంత లైఫ్ అన్నమాట, కొంత ఫ్యామిలీకి కూడా ఇద్దాం అని చెప్పేసి రిటైర్మెంట్ తీసుకుని రావడం. అంటే జనరల్గా మీరు డ్యూటీలో ఉన్న రోజులు ఇంకా హెయిర్ కట్ కానీ ఇదంతా చూసుకుంటే చాలా కట్లు ఉంటుంది, ఫుల్ మంచిగా హెయిర్ పెంచారు. సో అంటే మూవీ కోసం పెంచింది. అంటే ఇష్టమా అలాగా పెంచుకోవడం? లేదండి, మూవీ కోసం పెంచామండి. ఇప్పుడు మూవీ అయిపోయింది కానీ సర్లే ఉన్నాయి, అందాక బాగుంది కదా. మూవీ కోసం ఎందుకు పెంచారు? మూవీలో హెయిర్ గెడ్డం ఇదంతా మూవీ క్యారెక్టర్ చేశాం కదండి. ఓకే. క్యారెక్టర్ కోసం
వాళ్ళు ఉంచమంటే ఉంచింది. సూపర్. కాకపోతే బాగుంది కదా, లైఫ్ మొత్తం అలా ఆర్మీ కట్లోనే అయిపోయింది. సర్లే ఉంచుదాం అని చెప్పి. ఒరిజినలే కదా. ఒరిజినలే కదా. ఎస్. అండ్ అంటే ఫస్ట్ నుండి కూడా మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అన్నారు. సో ఇండస్ట్రీ చూసుకుంటే అప్పటి మీద చూసుకుంటే ఇప్పుడు కొంచెం బాగా పెరిగేసింది. పాన్ ఇండియా సినిమాలు అయిపోయి అవునండి. అండ్ ఇన్స్టాగ్రాము ఇన్ఫ్లుయెన్సెస్ వచ్చేయడం అండ్ వాళ్ళలో టాలెంట్, కొత్త టాలెంట్ని తీసుకోవడం వల్ల ఆర్టిస్టులు కూడా ఎక్కువ అయిపోయారండి. అవునండి. సో అంటే ఇప్పుడు మీరు అక్కడ ఉండి ఇటు వచ్చారు కాబట్టి ఇక్కడ మీరు కూడా కొన్ని రోజులు స్ట్రగుల్ అయ్యి చూడాలి ఇవన్నీ కూడా. సో ఏంటి ఫేస్ చేయడానికి రెడీ ఉన్నారా, లేకపోతే మీ మీద మీకు నమ్మకమా? లేదండి, నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంటుంది. నమ్మకం ఉండబట్టే వాళ్ళు ఏదైనా దారిని ఎంచుకుంటారు. కానీ ఫేస్ చేద్దాం అండి, పర్లేదు, చూద్దాం. ఎక్కడ వరకు వెళ్తుంది చూద్దాం అంటారు. సో మీకు ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం జనరల్గా? ఏమండి, ఎలాంటి క్యారెక్టర్లు అంటే ఇష్టం? అంటే అలా అనేసి ఏం లేదండి. అంటే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితేనే ఇష్టం అనేసి అనమాట ఏం లేదు. కానీ చిన్నప్పుడు మాత్రం విలన్స్ క్యారెక్టర్ని ఎక్కువ నేను ఆ డైలాగులు రుక్కుపెట్టడం కానీ, ఇప్పుడు గోపీచంద్ వర్షం, ఆ జయం మూవీలో గోపీచంద్, నెక్స్ట్ ఇంద్రాలో ముఖేష్ ఋషి, ఆ డైలాగులను వాటిని ఎక్కువ ఎంజాయ్ చేసి ఆ డైలాగులు చెప్తూ అలా ఫ్రెండ్స్ దగ్గర అనమాట ఇచ్చేయడం అలా చేస్తుండేవారు. కానీ ఆర్మీకి వెళ్ళిన తర్వాత అక్కడ స్టేజ్ షోలు ఇవన్నీ చేసేటప్పుడు అనమాట కామెడీ క్యారెక్టర్లు చేస్తున్నాం. ఎందుకంటే ఆడియన్స్ ఎంటర్టైన్ చేయాలి. ఒక 2 hours ఇలా ప్రోగ్రామ్ నడిచింది, దాంట్లో అనమాట ఏదో ఒక కామెడీ క్యారెక్టర్ చేయడం ఇలా. జనరల్గా మనకి ఆర్మీకి వెళ్ళినా లేకపోతే అంటే ఫోర్స్ సైడ్ వెళ్ళిన నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైనా మనకి ఇయర్లీ 1-2 times వస్తారు కదా, వేసవిలో ప్లాన్ చేసుకొని నాటకాలు వేస్తుంటారు ఊర్లో. ఓకే. సో అవి కొంచెం బాగా అంటే తెలిసింది కదా, విలేజ్లో డ్రామాలు వేస్తుంటారు. సో అవి బాగా ఇంపాక్ట్ కలిగిస్తాయి వాళ్ళకి. అంటే నేను హీరో అవ్వాలి, లేకపోతే నేను విలన్ అవ్వాలి, విలన్ క్యారెక్టర్ వేస్తా అని. సో అలా ఎప్పుడైనా వేసారా ఊర్లో? ఊర్లో అయితే ఏమి వేయలేదండి. ఊర్లోనైతే అటువంటిది చూస్తారా మీ ఊర్లో అలాంటివి? చూస్తుంటాం. ఆ ఊర్లో ప్రోగ్రాలు అసలు ఇప్పుడు ఈ మొబైల్ వచ్చిన తర్వాత అవన్నీ కొంచెం అంతరించిపోయాయి. కానీ అప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేసి అంటే ఇటువంటి ప్రోగ్రాలు లేకపోతే అనమాట సిటీ నుంచి ఒక టీవీ తెచ్చేవారు, లేదనేసి అంటే ఓపెన్ స్క్రీన్ పెట్టేవారు. అవే ఎంటర్టైన్ ఉండేవి. అది తప్ప మరి ఇంకేం లేవు. ఈ వీధి నాటకాలే ఎంటర్టైన్ చేస్తుండేవారు. మా ఊర్లో కూడా చాలా మంది చేస్తుండేవారండి. జాలారి భాగవతం అని, శివ భాగవతం, హరిశ్చంద్ర నాటకం, భూమి భాగవతం అనేసి అనమాట మా ఊర్లో వాళ్ళే చేస్తుండేవారు. చూసేవాళ్ళు, వాళ్ళని చూసి అనమాట ఎంజాయ్ చేసేవాళ్ళం, కొంత ఇన్స్పిరేషన్గా ఉండేది. అండ్ ఫైనల్గా మీ పెద్ద గురించి అంటే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఇది గట్టిగా కొడుతుంది, రామ్ చరణ్కి పాన్ ఇండియాలో ఒక బిగ్గెస్ట్ హిట్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్ స్టార్ అనే ఒక మంచి రేంజ్లో. సో దాన్ని నిలబెట్టుకోవాలంటే చాలా కష్టం. సో అలాంటి నిలబెట్టుకునే క్రమంలో ఇంకా మంచి మంచి అవార్డులు వస్తాయని అంటారు. సో ఎలా ఉండబోద్ది అనుకుంటారు మీరు ఈ అవార్డు విషయంలో? కానీ అవార్డు గురించి అంటే మనం దాన్ని డిసైడ్ చేయలేము. ఒకటి అవార్డు అనేది అది ఆఫ్టర్ రిలీజ్ ఆడియన్స్ రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని సెలెక్ట్ అవార్డు కన్నా మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరు గుండెల్లో నిలిచిపోద్దండి. మెయిన్ అవార్డు ఇది. చాలా మంది ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోద్ది. ఎందుకని అంటే ఆ మట్టి ఫ్లేవర్ అది చూసి ఛానల్ అయ్యిందండి. అసలు ఛానల్ ఏంటి ఈ మధ్యన అయితే రాలేదు. అటువంటి స్టోరీ రాసుకోవడం ఒక ఎత్తు అయితే, అందులోనే అంత పెద్ద స్టార్తో దాన్ని సెలెక్ట్ చేసుకోవడం, ఆయన్ని బేస్ చేసుకుంటూ దాన్ని అంటే ఆయన హీరోయిజం తగ్గదు. ఇప్పుడు మన ఇండస్ట్రీలో మనం చూస్తున్నాం, కొందరు మెంబర్ ఆఫ్ హీరోస్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళని అక్కడే చూపించగలం, దాన్ని మనం ఇచ్చేయలేము. ఎందుకంటే అంటే ఆడియన్స్ కూడా అదే కోరుకుంటారు, ఫ్యాన్స్ అదే కోరుకుంటారు. అంటే దాన్ని చూపిస్తూ ఈ స్టోరీని అనమాట బ్యాలెన్స్ చేసుకుంటూ ఎమోషన్ని, ఆ హీరోయిజాన్ని రెండుని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళడం అనేసి అంటే అది ఒక స్పోర్ట్స్ డ్రాప్లో అలా అనేసి అంటే అది చాలా గొప్ప విషయం. అసలు బుచ్చిబాబు గారు ఉన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆయన ఏంటి అనే చూడడానికి అనమాట ఇది ఒక పెద్ద ఆప్షన్ ఆడియన్స్కి. జాహ్నవి కపూర్ గారిని కలిసారా? కలిసాను. ఈ మధ్యన స్టేజ్ మీద కూడా వాళ్ళ అమ్మగారి డైలాగ్ కూడా చెప్తున్నారు. అవునవును, నిన్న మానవ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పారు. అవును. సో చాలా స్వీట్గా ఉంటారు అనుకోండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.